నీ భర్తకి నీ వెళ్ళే శ్రమ యొక్క సహానుభవం లేకపోవచ్చు. నీ స్వంత ఫ్యామిలీ మెంబర్స్, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు ఒకవేళ నీవు నలిగిపోతా ఉంటే సహానుభవం వారికి ఉండకపోవచ్చు. ఎవరి బాధ వాళ్ళదే కదండి. కొంతవరకు ఎదుటి వారితో పంచుకోవడం వల్ల మనకు ఉపశమనం, ఆదరణ కలుగుతుందేమో, కానీ కొన్నిసార్లు మన నొప్పి మనం భరించుకోవాల్సిందే. వీ హ్యావ్ టు గో త్రూ. మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులు మనం వెళ్లాల్సిందే, ఆ మార్గంలో నడవాల్సిందే. కానీ మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఆయన సహానుభవం గలవాడు కనుక ఆయన మనల్ని అన్ని విషయాల్లో అర్థం చేసుకోగలడు, అన్ని విషయాల్లో మనల్ని బలపరచగలడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను చూసినప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన నలుగగొట్ట పడ్డారని జ్ఞాపకం చేసుకొని నీవు వెళ్తున్న నలుగుడు ఆయన అర్థం చేసుకోగలడని ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన యొక్క ఆదరణ, ఆయన ఇచ్చే ఆ సూదింగ్ కంఫర్ట్, ఎవరు ఒక అనుభవం గుండా వెళ్తారో ఆ అనుభవం గుండా ఇంకెవరైనా వెళ్తా ఉంటే సరైన ఆదరణ వారు అనుగ్రహించగలరండి. యేసు ప్రభు మన కొరకు గాయపరచబడ్డారు, మన కొరకు బాధించబడ్డారు. ఎందుకంటే ఆ బాధను, ఆ వేదనను మనం అనుభవించకుండా మనకు బదులు మన స్థానాన్ని తీసుకున్న దేవుని స్తుతిస్తూ ఆయన ప్రేమలో కొనసాగునట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించినగా.